అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. కాత్యాయనికి చిన్న కూతురు సరోజ తీరేమిటో బొత్తిగా అర్థం కావటం లేదు. దాని పెళ్ళయి ఏడాదవుతోంది. పెళ్ళైన వెంటనే వచ్చిన దీపావళికి రాలేదు. 16 రోజుల పండక్కైనా ఉండకుండా మొగుడితో ఢిల్లీకి వెళ్ళిపోయింది. తర్వాత సంక్రాంతికి రండని 3 ఉత్తరాలు రాయించింది. 4 సార్లు ఫోన్ చేయించింది. ఆ పండక్కి రాలేదు సరికదా, ఉగాది పండక్కైనా రాలేదు. చూస్తుండగా మరో 6 నెలలు గడిచిపోయాయి. ఏడాది గిర్రున తిరిగింది. మరో దీపావళి వస్తోంది. ఈ మాటు ఇంతేనా? ప్రొద్దున గుడి దగ్గర పొరుగింటి నాగరత్నం కనిపించి, ఏమమ్మా, ఈ దీపావళికి మీ సరోజ అత్తారింటికి వెళ్ళి ఏడాదవుతుంది కదూ! ఏ ఒక్క పండక్కి మొగుడితో వచ్చింది కాదు. పోనీ తనొక్కర్తి అయినా రాలేదు. ఇదెక్కడి చోద్యమమ్మా! పుట్టింటికి రాకుండా ఉండే కూతురెక్కడైనా ఉంటుందా? మీ పెద్దమ్మాయిలిద్దరూ రావటం లేదు. దీనికేమి? అంది. ఇంటికి రాగానే సుబ్బారావు దగ్గర తన బాధ వెళ్ళబోసుకుంది కాత్యాయని. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పెళ్ళైన పెద్ద కూతురు పార్వతి మొగుణ్ణి, 2 పిల్లల్ని తీసుకుని పెద్ద పండగలకి పుట్టింటికి వస్తూనే ఉంది. 5 ఏళ్ల నాడు అత్తింటికి వెళ్ళిన రెండో కూతురు జానకి మొగుణ్ణి, కొడుకుని తీసుకుని పండగలకి పిలిచిందే తడవు 2 రోజులు ముందుగానే వచ్చి కూర్చుంటుంది. ఏడాదిగా ఎవరూ రాకపోతే వేరే సంగతి. పెద్ద కూతుర్లిద్దరూ తమ తమ భర్తలతో, పిల్లలతో పండగలకి వచ్చి వెళ్ళారు. మరి కడకొట్టుది ఒక్కసారైనా రాకపోతే తనకెలా ఉంటుంది? నలుగురు నోళ్లు నొక్కుకోరా? ఏదో కారణం లేనిదే కొత్తల్లుడు అత్తారింటికి రాకుండా ఉంటాడా? అసలు అల్లుడు శ్రీనివాస్ పెళ్ళైన వెంటనే ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళడమేమిటి? తల్లిదండ్రులు గుంటూరులో ఉండగా దగ్గరున్న హైదరాబాద్ కావాలా, ఢిల్లీకి వెడతావా అని తమ పై అధికారి అడిగితే అంత దూరం వెళ్ళిపోవడమేమిటి? మనం కట్నకానుకలు బాగా ముట్ట చెప్పలేదని అలిగాడేమో. పిల్ల సలక్షణంగా ఉంది. తమకంతే చాలని, ఏమీ వద్దని వాళ్ళే అన్నారు కదా! ఇంక పిల్లాడికి మన మీద కోపమెందుకుంటుంది? అన్నాడు సుబ్బారావు. మరి ఎన్నిసార్లు పిలిచినా ఏ పండక్కో రాడేంటి? కనీసం మన పిల్లనైనా పంపడెందుకని? ఒకసారి వస్తే కదా వాళ్ళేమనుకుంటున్నారో తెలియటానికి. మనింటికి రాలేదని నువ్వింత ఇదవుతున్నావు కానీ, అమ్మాయి అత్తారింటికి కూడా రాలేదు. దాని అత్తామామలే ఢిల్లీకి వెళ్ళొచ్చారు. అల్లుడికి సెలవు దొరకటం లేదని వియ్యంకుడు గారు చెబుతుంటే మనమేం చేయగలం? అంటే కొత్తల్లుడు అత్తారింటికి రాకుండా ఏళ్ళిలా గడిచిపోవాల్సిందేనా? మీ అత్తయ్య చాలా బాధపడుతోందని, ఈ దీపావళికి తప్పకుండా రండని అతనికో ఉత్తరం రాస్తానుండు. లాభం లేదండి. ఇదివరకు ఎన్ని ఉత్తరాలు రాయలేదు. వచ్చారా? పోనీ అమ్మాయికి ఫోన్ చేస్తే అదెప్పుడూ సరిగ్గా ఫోన్లో మాట్లాడదు. నాకేం నిక్షేపంలా ఉన్నానంటుంది. మరి అమ్మని, నాన్నని చూడ్డానికి రావాలని దానికెందుకు అనిపించడం లేదో నాకర్థం కావటం లేదు. మరేం చేద్దామంటావ్? ఇంకా దీపావళి 15 రోజులుంది. మనిద్దరం ఢిల్లీకి వెళ్ళి స్వయంగా అల్లుణ్ణి వెంటబెట్టుకుని వద్దాం. అప్పుడైనా అతని మనసు కరుగుతుందేమో. నిజంగానే వెడదామంటావా? కూతురు కొత్త సంసారం చూడ్డానికైనా వెళ్ళి రావద్దటండి. ఆ మాట నిజమే. ఇవాళే టికెట్ బుక్ చేస్తానుండు. ప్రొద్దున్నే కాలింగ్ బెల్ మ్రోగేసరికి ఎవరై ఉంటారు చెప్పమా అనుకుంటూ తలుపులు తీసి బయట నిలబడిన తల్లిదండ్రుల్ని చూసిన సరోజ ఆశ్చర్యానందాలలో మునిగిపోయింది. ఎవరు సరు? అంటూ ముఖం తుడుచుకుంటూ వచ్చిన శ్రీనివాస్, వాట్ ఏ సర్ప్రైజ్! ఏమిటిది మామయ్య గారు? ఒక్క ఫోన్ చేస్తే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకునేవాణ్ణి కదా! అంటూ గబగబా సుబ్బారావు చేతిలోని సూట్ కేసును అందుకొని లోపలికి తీసుకువచ్చాడు. ఏమో అల్లుడు గారు, మీ పెళ్ళై ఏడాదవుతోంది. ఎన్నిసార్లు పిలిచినా ఒక్కసారి కూడా వచ్చారు కాదు. మా మీద మీకెందుకు కోపం వచ్చిందో తెలుసుకుందామని వచ్చాము అన్నాడు సుబ్బారావు కొంచెం తేలికపడిన మనసుతో. భలే వారే మామయ్య గారు. పెళ్ళికి వచ్చినప్పుడు లాంగ్ లీవ్ తీసుకున్నాను. తర్వాత నాకు ప్రాజెక్ట్ వర్క్తో బొత్తిగా సెలవు దొరకలేదు. అంతేకాని మీ మీద నాకు కోపమేమిటి? ఒక్కసారిగా కాత్యాయనికి తన గుండెల మీదున్న బరువు దిగిపోయినట్టు అయింది. మరి మా అమ్మాయినైనా పంపారు కాదల్లుడు గారు అంది. ఆ తప్పు నాది కాదత్తయ్యా. మీ అమ్మాయిని నేనేమీ కట్టిపడేయలేదు. తాను పుట్టింటికి వెడతానని అనకపోతే నేనేం చేయను? అల్లుడు గారు ఎక్కడ అలిగారో, ఎలా బ్రతిమాలుకోవాలో అని మీ అత్తయ్య రైలు ప్రయాణమంతా తెగ రిహార్సల్స్ వేసుకుంటూ వచ్చింది. ఇక్కడేమో మీరు తెగ నవ్విస్తున్నారు. మీ అత్తయ్యకి భూమి మీద కాలు నిలవటం లేదు అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. ఇంతలో కాఫీలు కలిపి తెచ్చిచ్చింది సరోజ. అంతా బాగానే ఉంది. కానీ మీరిద్దరూ అల్లుడు గారు అని పిలవటం మాత్రం నాకు నచ్చలేదు.
శుభ్రంగా అమ్మానాన్నలు పెట్టిన పేరుంది. ఊరికే సీను అని పిలిచినా పలుకుతాను. మనలో మన మాట. మీ అమ్మాయి కూడా నన్నలాగే పిలుస్తుంది. ఆ గదిలో నవ్వులు కాకర పువ్వొత్తుల్లా వెలిగాయి. సరోజ సిగ్గుల మొగ్గయింది. అతని మాటలు అవి వింటుంటే కాత్యాయనికి నిజంగానే గాలిలో తేలిపోతున్నంత ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి అల్లుడు తమ ఇంటికి ఒక్కసారి కూడా రాకపోవడమేమిటి? తామెంత దురదృష్టవంతులం. ఈ మాట ఏమైనా మిమ్మల్ని దీపావళి పండక్కి తీసుకువెడదామని వచ్చాం బాబూ. మాతో పాటు మీకు కూడా టికెట్లు బుక్ చేశారు మీ మామయ్య. మీరు సెలవే పెడతారో, మీ ఆఫీస్ పని మా ఇంటికే తెచ్చుకుంటారో నాకు తెలియదు అంది. అత్తయ్య వెరైటీగా ఉంటుంది. ఎలాగా మీరిక్కడికి వచ్చారు కనుక ఈ దీపావళిని మా ఇంట్లోనే జరుపుకుందాం. అయ్యో! అల్లుడిని పండక్కి పిలవటం పోయి అల్లుడింటికే అత్త పండక్కొచ్చిందంటే అంతా నవ్విపోరా? అంది బుగ్గలు నొక్కుకుంటూ. అక్కడే ఉంది ఈ అల్లుడి స్పెషాలిటీ. నేనే సెలవు పెట్టి మీ ఇంటికి వచ్చాననుకోండి, మహా అయితే 3 రోజులుంటానా, మీరు 3 స్వీట్లు మాత్రమే చేసి పెడతారు. అదే మా ఇంట్లో అయితే ఇంకా పండగ 10 రోజులుంటుంది కనుక పండక్కి ముందే మీ చేత 10 రకాల స్వీట్లు చేయించుకొని తింటాను అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. నువ్వైనా చెప్పవే అమ్మా అల్లుడికి. అక్కడ అక్కల్ని, బావల్ని కూడా పండక్కి రమ్మని ఉత్తరాలు రాసి మరీ వచ్చాం. మేమిక్కడే ఉండిపోతే అక్కడ నలుగురు ఏమనుకుంటారు? నేను స్నానం చేసొస్తాను అందాక మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని శ్రీనివాస్ వెళ్ళిపోయాడు. అమ్మా! ఇలా ఇంకెంతకాలం అక్కలు, బావలు పండగలకి వచ్చిపోతుంటారు? ఇలా ఎన్ని ఏళ్ళు నాన్న పెన్షన్ డబ్బులతో అందరికీ పండగలకి బట్టలు కొంటుంటారు? ఇంకా ఎన్ని సంవత్సరాలు నువ్వు పండగలకి 10 మందికి పిండి వంటలు చేస్తూ వంటింట్లో ప్రొద్దున్నుంచి సాయంత్రం దాకా మగ్గిపోతుంటావు? ఇంక మీరెవరూ మారరా? అంది సరోజ ఆవేశంగా. అదేమిటే అమ్మా! కూతుళ్ళని, అల్లుళ్ళని పండగలకి పిలవటం సాంప్రదాయం కదా! సంప్రదాయం పేరు చెప్పి ఇల్లు, ఒళ్ళు హూనం చేసుకుంటారా అమ్మా? దేనికైనా ఒక హద్దంటూ ఉంటుంది. పెద్దక్కకి పెళ్ళై 10 ఏళ్లయింది. ఇంకా పండగలకి పుట్టింటికి రావటానికి దానికి సిగ్గెయ్యదా? 5 ఏళ్లైనా ఇంకా అక్క పండగలంటూ వస్తుందేమిటి అని చిన్నక్క సణిగేది. ఇప్పుడు తనేం చేస్తోంది? తన పెళ్ళయి 5 ఏళ్లైనా, పిల్లాడు పుట్టినా తను అక్కదారిలోనే నడుస్తోందిగా! పోనీ వస్తే వచ్చారు. కాస్త వంటింట్లో నీకు సాయపడతారా అంటే లేదు. ఆ పడకలు వదలరు. అక్కడికే అన్నీ తెచ్చివ్వాలి. నిన్న మొన్నటి దాకా నేనివన్నీ చూశాను. సిగ్గు ఎగ్గు లేకుండా నాకా పనులన్నీ పురమాయించేవారు. ఏమైనా సరే దీనికో అంతం చూడాలనుకున్నాను. నేనెప్పటికీ అక్కల్లా నిన్నూ నాన్నని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అందుకనే నేనీ ఏడాది ఏ పండక్కూ రాలేదు. రాకూడదనుకున్నాను. వెంటనే రాలేనంత దూరం వచ్చేసిందందుకే. పెళ్ళైన కొత్తలో మీ అల్లుడు నన్ను ప్రేమగా ఒక్క మాట అడిగారు. నా దగ్గర ఏ దాపరికమూ లేకుండా నీకు కావాల్సింది నన్నడుగు. నాకు కావాల్సింది నిన్నడుగుతాను. మనం ఎల్లకాలం ఒకే మనసుతో బ్రతకాలి. మన అన్యోన్యతకి అంతా ఆశ్చర్యపోవాలి అన్నారు. నేనాయన్ని కోరింది ఇదే. అత్తవారింటికి వెళ్ళాలన్న మీ కోరిక ఏదైనా మామూలప్పుడు నేను కాదనలేను కానీ పండగలకి పుట్టింటికి వెళ్ళి మా అమ్మానాన్నల్ని ఇబ్బంది పెట్టడం నాకే మాత్రం ఇష్టం లేదండీ అన్నాను. నా ఆలోచనకి నన్నాయన అభినందించారు. ఈ మాట పండక్కి మీ అమ్మానాన్నల్ని ఇక్కడికే పిలుద్దామని ఆయన అంటుంటే ఏదో నన్ను సంతోషపెట్టాలని అలా అన్నారనుకున్నానే కానీ ఆయనెంత చిత్తశుద్ధితో ఆ మాటన్నారో నిజంగానే మీ అంతట మీరు రమ్మన్నట్టు వచ్చేశారు. నాకందుకనే ఆనందం కన్నా ఆశ్చర్యం ఎక్కువ కలిగింది. నవ్వులాటికి నీ చేత 10 స్వీట్లు చేయించుకోవాలని అన్నా నువ్వు మాకేమీ చేసి పెట్టనక్కర్లేదమ్మా. నాకు వాటినెలా చెయ్యాలో నేర్పు. నా దగ్గర 10 రోజులుండి మా ఇంట్లో పండక్కి అమ్మానాన్న వచ్చారన్న ఆనందము నాకు కలుగుతుంది. నాకు 4 పిండి వంటలు చేయటం నేర్చుకున్న తృప్తి మిగులుతుంది. మరి అక్కలకి పండక్కి రమ్మని ఉత్తరాలు రాశాం కదా! మేము సమయానికి అక్కడుండకపోతే అపార్థం చేసుకోరు? అంది కాత్యాయని ఇబ్బందిగా ముఖం పెట్టి. మనుషులు మారాలమ్మా. వాళ్ళంతట వాళ్ళు మారనప్పుడు వాళ్ళు మారేలా చేయాలి. సంప్రదాయమని మీరు పిలుస్తారు. పిలిచిందే తడవు వాళ్ళు వస్తుంటారు. ఏదో ఒక నాటికి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. దానికిప్పుడే అంకురార్పణ చేద్దాం. మీతో పాటు వాళ్ళని పిలిచాము కానీ ఇంతలో సరోజకి ఒంట్లో బాగాలేదని అల్లుడు ఫోన్ చేస్తే అర్జెంటుగా వచ్చాం. కొన్నాళ్ళిక్కడ ఉండక తప్పటం లేదు. పండగకి ఇంట్లో ఉండలేకపోతున్నందుకు బాధపడుతున్నాము అని నాన్నని ఉత్తరాలు రాసి ఇద్దరికీ పోస్ట్ చేయమను. అంతే. ఆ పై సంగతి నాకొదిలెయ్యి. నేనే వాళ్ళతో ఫోన్లో మాట్లాడతాను. అప్పుడే స్నానం చేసి వచ్చిన శ్రీనివాస్ శభాష్ సరూ అన్నాడు. అల్లుణ్ణి ఒక్కసారైనా పండక్కి పిలవలేదని నేను బాధపడుతుంటే అమ్మాయికి ఒంట్లో బాగాలేదని అబద్ధమాడి అల్లుడింట్లో 10 రోజులుండి పోవటం ఏం భావ్యంగా ఉంటుంది బాబూ అంది కాత్యాయని.
మీరు పిలవకపోవడమేమిటి? ప్రతి పండక్కి పిలుస్తూనే ఉన్నారు. మేమే రాలేదు. మీరు నాకంటే పెద్దవారు. మీకు చెప్పవలసిన వాణ్ణి కాదు. మీరు సదుద్దేశంతోనే మీ పిల్లల్ని పండగలకి పిలవవచ్చు. కానీ అమ్మానాన్నలు ఎల్లకాలం అలాగే ఉండిపోరు. పెద్దవాళ్ళైపోతున్నారు. వాళ్ళకి కాస్త విశ్రాంతి కావాలి అని పిల్లలు గ్రహించకపోతే ఎలా? ఏదో విధంగా తెలియజెప్పాలి. సరు ఎంత దూరం ఆలోచించి ఆ మాట అన్నదో అర్థం చేసుకోండి. ఇక మీరు పండక్కి మా ఇంట్లో ఉండటం అంటారా? నాకు మా అమ్మానాన్నలు ఎంతో, మీరు అంతే. వాళ్ళే వచ్చినంతగా ఆనందిస్తాను. నీదెంత గొప్ప మనసు బాబూ! ఆ టికెట్లిలా ఇవ్వండి మావయ్య. మావి క్యాన్సిల్ చేయించి మీవి పోస్ట్ పోన్ చేయిస్తాను అన్నాడు శ్రీనివాస్. మరొక్కసారి ఆలోచించు బాబూ. ఎలాగా వాళ్ళని పిలిచాం కనుక ఈ ఒక్కసారికే మీరు పండక్కి వస్తే మాకు తృప్తిగా ఉంటుంది అని సుబ్బారావు ఏదో చెప్పబోయాడు. లేదు నాన్నా, అల్లుళ్ళకి మర్యాదలు చేసినందుకు ఇరుగు పొరుగు వారితో నీకు మర్యాదలు, గౌరవాలు పెరగవచ్చు. కానీ పండగ పేరు చెప్పి అమ్మకి ఎంత చాకిరీ మీద పడుతోందో నువ్వలా ఆలోచించటం లేదు. రేపు అక్కలు గదులు వదిలి రారు. వాళ్ళకి అక్కడే మర్యాదలు జరగాలి. ఇన్నాళ్ళు అమ్మ వండినవి చేరవేయటానికి నేనున్నాను. నేను ఆయనతో వస్తే ఏం చేయాలి? ఆయన్ని వదిలేసి అక్కాబావలకు సేవలు చేయనా? లేక నేను నా గదిలో కూర్చొని అమ్మ మీద మరింత భారం వెయ్యనా? మన అదృష్టం కొద్దీ నన్ను అర్థం చేసుకునే భర్త నాకు దొరికారు. ఆయన మాటని గౌరవించండి. అమ్మకి విముక్తి కలిగించండి. కాత్యాయని చిత్తరువే అయింది. చిన్న కూతురి మీద గర్వంతో సుబ్బారావు గుండెలు ఉప్పొంగి అతని కళ్ళల్లోకి నీళ్లు చిప్పిల్లాయి. అప్రయత్నంగా తన జేబులోని టికెట్లని అల్లుడి చేతికి అందించాడు. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.